సీనియర్ సిటిజన్స్ కు ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. 60 ఏళ్లు దాటిన వారికి టికెట్పై 25% రాయితీ ప్రకటించింది. అన్ని రకాల సర్వీసుల్లోనూ వర్తిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ప్రయాణికులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా కొత్త ఆఫర్స్ ను తీసుకొచ్చింది. సీనియర్ సిటిజన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీలో ప్రయాణించే సీనియర్ సిటిజన్స్ కి 25% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. అయితే దేశంలోని ఏ రాష్ట్రానికి చెందిన సీనియర్ సిటిజన్స్ అయినా ఈ ఆఫర్ ఏపీలో వర్తిస్తుందని ఆర్టీసీ ప్రకటనలో పేర్కొంది. 60 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా ఈ రాయితీ కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఈ ఆఫర్ ను పొందేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన 6 రకాల గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్, సీనియర్ సిటిజన్ ఐడి కార్డ్, ఓటర్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఇలా ఇందులో ఏదో ఒకటి చూపించి రాయితీని పొందవచ్చని ఆర్టీసీ తెలిపింది. ఈ కార్డులను కేవలం ఫిజికల్ గా మాత్రమే కాకుండా డిజిటల్ రూపంలో చూపించవచ్చని వెల్లడించింది. తమ వయస్సును నిర్ధారించే పత్రాలను చూపించి 25% రాయితీతో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పల్లె వెలుగు మొదలుకొని ఏసీ స్లీపర్ బస్సుల వరకు అన్ని రకాల సర్వీసుల్లోనూ ఈ వెసులుబాటు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు. మరోవైపు ఏపీఎస్ఆర్టీసీకి 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు దక్కింది. యాప్ ద్వారా నగదు రహిత లావాదేవీలు, బస్సుల్లో డిజిటల్ టికెట్లు, కాగిత రహిత టికెట్లు జారీ చేస్తున్నందుకు ఈ అవార్డు ఏపీఎస్ఆర్టీసీని వరించింది. అంతేకాదు బస్సుల్లో ట్రాకింగ్ వ్యవస్థను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు ఆర్టీసీకి ఈ అవార్డు దక్కింది.